హాయ్ ఎవ్రీబడి, నమస్తే. మ్యాడ్ 2 లేదా మ్యాడ్ స్క్వేర్ ఈ వారం చాలా పోటాపోటీగా వచ్చిన 4 సినిమాల్లో ఒక సినిమా, లీడ్ తీసుకున్న సినిమా. సాధారణంగా టాలీవుడ్లో ఎప్పుడు కూడా ఒక డిస్కషన్ ఉంటుంది, రివ్యూలకి జనాల అభిప్రాయానికి మ్యాచింగ్ ఉంటుందా అని చెప్పి. 90% రివ్యూలకి జనాల అభిప్రాయానికి మ్యాచింగ్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూ రాసేవాళ్ళు కూడా మనుషులు కాబట్టి. బట్ రివ్యూవర్లు చూసే ఈ రివ్యూలు అమితంగా నచ్చే సినిమా ఒక్కోసారి జనాలకి నచ్చకపోవచ్చు. రివ్యూలకి పెద్దగా నచ్చని సినిమా ఒక్కోసారి జనాలకి నచ్చచ్చు. యూజువల్గా కొంచెం మంచి టేకింగ్, క్లాస్గా ఉండి కాస్త వైవిధ్యం, స్టోరీ ఇవన్నీ ఉంటే రివ్యూలకి కొంచెం ఓ పాలు ఎక్కువ నచ్చుతుంది. కొద్దిగా అల్లరి చిల్లరగా ఉంటే అది ఎదురా ఈ సినిమా అనుకుంటారు. బట్ కింద గ్రౌండ్లో మటుకి ఆ సినిమా నచ్చుంటుంది. సో అలాగనే ఒక సినిమా ఆడటానికి కేవలం బాగుండకపోవడంతో పాటు టైము, పరిస్థితులు చాలా ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ 4 సినిమాలు వచ్చాయి. డిఫరెంట్ రీజన్స్తో 4 సినిమాలు 3 సినిమాలు పక్కకి వెళ్ళిపోయాయి ఆల్మోస్ట్. సో ఇంకా ఆటోమేటిక్గా ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్గా అది 4 సినిమా దాన్ని లీడ్ తీసుకుంటుంది. సో దిల్రుబా వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. కోర్టు దిల్రుబా వచ్చాయి, దిల్రుబా ఆపెట్టుకోవడంతో కోర్టు లీడ్ తీసేసుకుంది. సో అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అంత మాత్రం చేత రివ్యూ తప్ప అని అంటే ఈ డిస్కషన్ ఎందుకంటే చెప్తున్నారంటే, మేకర్లు ఏం ఫీల్ అవుతున్నారంటే రివ్యూలు కరెక్ట్ కాదు, సినిమా బ్రహ్మాండంగా జనాలు ఆదరిస్తున్నారు అన్న యాంగిల్లో వాళ్ళు థింక్ చేస్తున్నారు. కాబట్టి అంటే నాతో డిస్కషన్లో ఈ పాయింట్లు వచ్చాయి కాబట్టి మీ ముందు షేర్ చేసుకుంటాం. సో ఆ విషయం పక్కన పెడితే, నవ్వడం వేరు, నవ్వించాలనుకోవడం వేరు, నవ్వించగలగడం వేరు. మనం ఎప్పుడు నవ్వుతుంటే మనకు అయాచితంగా మన గిలిగెత్తలు మనకు ఒక డైలాగ్ విన్నా, ఒక సీన్ చూసినా, గబుక్కుని ఒక మీమ్ చూసినా నవ్వు వచ్చేస్తే నవ్వు. వీడిని ఎలాగైనా నవ్వించాలి అనుకున్నప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఉన్న తేడా అది. మ్యాడ్ 1 ఈజ్ అన్ ఆర్గానిక్ మూవీ. ఎందుకంటే అతను ఒక క్యాలేజీలో 3 కుర్రాళ్ళు క్యాలేజీ గొడవలు సరదా కడతా సినిమా తీశాడు. అందులో జోకులు, ఫన్లు పెళ్ళి కుర్రాడితో కనెక్ట్ అయ్యారు. సో ఆర్గానిక్గా వచ్చిన ఫన్ అది. సో అది దానికి క్లిక్. ఇప్పుడు అదే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మీద ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే, మ్యాడ్ 2తో మళ్ళీ నవ్వించాలి వీళ్ళని, అదే క్యారెక్టర్తో నవ్వించాలి. అదే డీడీ, మళ్ళీ మాటలో ఎవడైతే కీ రోల్ పోషించాడో డీడీ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తో మళ్ళీ నవ్వులు పట్టించాలి. సో లైన్ అని కూడా ఈజీ. లైన్ ఏముంది, క్యాలేజీలో ఉన్న కుర్రాడు క్యాలేజీలో నవ్వించారు, క్యాలేజీ బయటకు వచ్చారు, ఖాళీగా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తే 2 ఇన్సిడెంట్ రాసుకుంటే సరిపోతుంది. బట్ ఈ 2 ఇన్సిడెంట్కి రైటింగ్ చూపించుకోవాలి. ఈయన ఏమనుకున్నాడు, ఖాళీగా ఉన్న కుర్రాడు ఓ పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళిలో కాసేపు అలవచలవ చేశారు, అక్కడికి ఒక ఎపిసోడ్ అయిపోయింది. బిఫోర్ ఇంటర్వల్ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ కలిసి గోవా వెళ్ళారు, గోవాలో ఒక చిన్న క్రైమ్లో చిక్కుకున్నారు, దాని నుంచి ఎలా బయటపడ్డారు, అక్కడ ఫన్. సో ఈ 2 ఫన్ల సీన్లు ఆయన ముందు 2 లైన్లు అనేసుకున్నాడు, అయిపోయింది. బట్ ఈ రెండింటిలోనూ కూడా ఎలా నవ్వించాలి, ఇదే క్యారెక్టర్లతో, ఇవే జనాలకు ఆల్రెడీ పరిచయం అయిపోయిన క్యారెక్టర్లతో ఎలా నవ్వించాలి, ఇది చాలా టఫ్ టాస్క్. సో ఈ టఫ్ టాస్క్లో కళ్యాణ్ శంకర్ నా లెక్క ప్రకారం ఒక 50% పాస్ అయ్యాడు. ఎందుకు 50% పాస్ అయ్యాడంటే, ఆ రైటింగ్ మ్యాడ్కు కుదిరినంత బెస్ట్ రైటింగ్ మ్యాడ్ 2కి కుదరలా. సినిమా ఫస్ట్ హాఫ్లో పెళ్ళిలో కొన్ని సీన్లు పేలాయి, కొన్ని సీన్లు పేరలేదు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు పడుతుంది దీంట్లోకి, ఆ పెళ్ళిలోకి ఎంటర్ అవ్వడానికి. సో అంతవరకు మనం ఎలాగైతే సినిమా లీడ్ కాబట్టి ఎలాగ టాలరేట్ చేస్తూ వెళ్తాం. సో పెళ్ళిలోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడి నుంచి హిలేరియస్గా నడుస్తుందని. ఆ ఎక్స్పెక్టేషన్స్ నాకు అక్కడక్కడ కొంచెం పండింది, అక్కడక్కడ కొన్ని పంచులు. ఒక పంచు పండాలి అంటే అది రిజిస్టర్ అవ్వాలి, దానికి ఒక స్పేసు, టైము, దానికి ఒక అవతల యాక్టర్ తాలూకు రియాక్షను, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆ పంచి పండుతుంది. సో అలా కొన్ని పండేవి, కొన్ని పండలేదు. అందువల్ల పూర్తి సాటిస్ఫాక్షన్ తోటి అయితే ఇంటర్వ్యూలో వదిలి సెకండ్ హాఫ్లోకి వెళ్ళడు ఆడియన్.
ఓకేరా పర్లేదు బాగానే ఉందిలే అనుకుంటాడు తప్ప. బట్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత కొత్త క్యారెక్టర్లు యాడ్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో మళ్ళీ సింపుల్ చిన్న చిన్న అల్లర్లు, దానికి ఏమి పెద్ద లైనే ఉండదు. వ్యాన్లో వెళ్ళిపోతుంటే వాడు గోవా నేను ఏదో గోవా గాలి పీలుస్తాను, గోవా ఎంజాయ్ చేస్తాను, తల బయట పెట్టి హాయ్ అనుకుంటే ఎవడో దారిపోయి నెత్తిమే సీసాతో మొడతాడు. వెంటనే అక్కడ డైలాగ్ పడుతుంది, ఆ డైలాగ్ మరో డైలాగ్ రియాక్షన్ పడుతుంది, అంతే. సో దీనికోసం పెద్ద ఎక్సర్సైజ్ చేసి అంత ఇది లేదు. సో అలాంటి రైటింగ్ త్రూఅవుట్ ఉండుంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు పెద్ద హిట్ అవ్వలేదు దాన్ని మేకర్లో ఆర్గ్యూ చేస్తారు, అది డిఫరెంట్ డిస్కషన్, దాని తర్వాత పెడదాం. ఇప్పుడు ఏమైందంటే జనాలకి ఎంతవరకు నచ్చిందంటే సినిమా రోలర్ కోస్టర్లో ఒక్కోసారి హై అనిపిస్తుంటుంది, ఒక్కోసారి డౌన్ అవుతుంటుంది. కొన్ని డైలాగులు, కొన్ని ఫీల్లు, కొన్ని పంచులు బాగున్నాయంటే, కొన్ని ఏమో ఆర్టిఫిషియల్గా ఉంటాయి, అంటే ఫోర్స్డ్గా ఉంటాయి. ఇది ఎలాగా దీన్ని మరీ ఫోర్స్డ్గా ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు విడుదలకు ముందు నిర్మాత నాగవంశి ఏం చెప్పారంటే అసలు సునీల్కి, కమెడియన్ సునీల్కి అసలు ఇలాంటి కామెడీ క్యారెక్టర్ ఇంతకాలంలో ఈ మధ్యకాలంలో దొరకలేదు అని. సో మనం ఒక అంచనాతో వెళ్తే ఆ లెవెల్లో లేదు. సునీల్ మీద కొన్ని కామెడీ సీన్లు పేలాయి, కొన్ని సీన్లు చాలా పెట్టి చంకలో కితకాయలు పెట్టి నవ్వు అని చెప్పినట్టు అనిపించింది తప్ప నవ్వాలనిపించేది. అందుకే నేను చెప్తాను, నవ్వాలనుకోవడం వేరు, నవ్వించగలగడం వేరు, నవ్వించడం వేరు. నవ్వించడం చాలా కష్టమైన విషయం. అదంతే. ఏడిపించిన సులువు, ఏడిపించే సీన్లు డైరెక్టర్ కొంచెం గట్టిగా కష్టపడి యాక్టర్లు కష్టపడితే వచ్చేస్తుంది, బట్ నవ్వించడం సులువు కాదు. సో మ్యాడ్ సెకండ్ హాఫ్లో ఆ నవ్వించే పాలు రోలర్ కోస్టర్లకు అక్కడ కొన్ని చోట్ల నవ్వించి కొన్ని చోట్ల ఎక్కించండి. రెండోది క్రైమ్ ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ క్రైమ్ అంత ప్రాపర్గా ల్యాండ్ అవ్వక, ఈ విధంగా ఏంటంటే సినిమా పూర్తిగా బ్యాడ్ కాదు, పూర్తిగా గుడ్డి కాదు, ఒక యావరేజ్ సినిమాలాగా నిలబడింది. బట్ ఈ యావరేజ్ సినిమాకి ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే, రైటింగ్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు స్వాతిరెడ్డి సాంగ్ ఉంది, అడియోగా చాలా పెద్ద హిట్ ఆ సాంగ్. సినిమాలో కూడా ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ నుంచి కుర్రాడు లేచి డ్యాన్స్ చేసి ఉండొచ్చు, అదే సంగతి. బట్ ఆ కొరియోగ్రఫీ ఇంకా బెస్ట్ కొరియోగ్రఫీ ఉంటే బాగుండేది అనిపించింది నాకు చూసి. కొరియోగ్రఫీ అంటే సినిమాకి కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు సీన్తోటి. ఇంకా ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ కాకుండా ఇంకేదైనా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇదే ప్రాబ్లము మేకర్లు కూడా ముందే గమనించుకున్నారు కాబట్టి బీమ్స్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రీప్లేస్ చేసి తమన్ పెట్టుకున్నారు. సో తమన్ చేసిన స్కోర్ కూడా మరి ఎక్కడ తమన్ చేసాడో ఎక్కడ బీమ్స్ చేసాడో మనకు తెలియదు. మొత్తానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే ఇవన్నీ కలిపితేనే సీన్ పడుతుంది. డైలాగ్ పడాలి, పంచు, కౌంటర్ పంచు, వాళ్ళు వేసే టైమింగు, ఆ ఎడిట్ కట్టు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిపితే కదా సీన్ పడుతుంది. సో అలాగా కొన్ని చోట్ల పండలేదు. సో మొత్తానికి ఏదైనా సరే సినిమాకి రైటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఈవెన్ ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల. సెకండ్ హాఫ్ని డైరెక్టర్కి నేను ఇంటర్వ్యూలో కూడా అడిగాను. పంచతంత్రం సినిమాకి ఒక మినీ చిన్న లైన్ లాక్కున్నారు, తెలిసిపోతాను. పంచతంత్రం కమల్ హాసన్ అనుకో వెళ్ళి ఇలాగే సరదాగా విహారయాత్రకు వెళ్ళి ఒక క్రైమ్లో, సీరియస్ క్రైమ్లో చిక్కుంటారు. రమ్యకృష్ణ ఉంటుంది, సీరియస్ క్రైమ్లో చిక్కుని దాని నుంచి బయటపడడానికి చాలా ఇబ్బంది పడతారు. చాలా హిలేరియస్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పంచతంత్రం అనే సినిమాలో రైటింగ్ సో ఎక్స్ట్రాడినరీ రైటింగ్ ఉంటుంది. సో ఇందులో కూడా అంతే, ఈ నలుగురు వెళ్తారు, ఏదో చిన్న క్రైమ్లో చిక్కుంటారు, ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడ్డారు. అది చాలా ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది. ఎప్పుడు చాలా సినిమాల్లో ఏదో తెలియని క్రైమ్లో చిక్కుకోవడం, దాని నుంచి ఎలా బయటపడాలి కింద బాధపడడం, అదే తీసుకున్నాను. అంటే మొదటి నుంచి నిర్మాత నాగవంశి ఏం చెప్తున్నాడు, దీంట్లో కదలేదు, మా దాంట్లో ఏం ఉండదు, సరదాగా పెళ్ళికి వెళ్ళి 4 జోకులు నవ్వుకుంటారు, అలాగే గోవా వెళ్ళి 4 నవ్వుకుంటారు, అందుకే రండి నేను. సో ఆయన అలా చెప్పడం బహుశా పనికొచ్చి ఉంటుంది. ఎవరైతే కామన్ ఆడియన్స్, ఎవరైతే జనరల్గా వెళ్తున్న పబ్లిక్ ఎలా వెళ్తున్నారో వాళ్ళకి ముందే చెప్పాడు నాగవంశి ఇందులో కదలేదన్నాడు, లేదు, ఇందులో పెద్ద మీరే అద్భుతాలు ఊహించద్దన్నాడు, లేదు, సరదాగా 4 జోకులు ఉంటాయన్నాడు, 4 ఉన్నాయి, చూస్తున్నారు. సో అంత మాత్రం చేత రివ్యూవర్లు తప్ప, రివ్యూవర్లు ఉప్ప అనే డిస్కషన్ మాత్రం నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా అయితే మ్యాడ్ సినిమా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టూ గుడ్ మూవీ, బట్ ద సేమ్ టైం నాట్ టూ బ్యాడ్ మూవీ.
ఇట్స్ ఎన్ జస్ట్ యావరేజ్ మూవీ. సో మేబీ యావరేజ్ మూవీకి 20 కోట్ల 30 కోట్ల డబ్బులు వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఫ్యాక్టర్. దానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఎ రివ్యూవర్గా నేను చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ మూవీ ఆర్ నాట్ ఏ బ్యాడ్ మూవీ, జస్ట్ అన్ యావరేజ్ మూవీ.